వెల్కమ్ టు కీటాక్స్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కీటాక్స్ నివాళులర్పిస్తోంది. వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. ఇంత విషాదానికి ఘోరానికి కారణమైన ప్రమాదం వెనుక అసలు కారణాలేంటి అనేది చెప్పడానికి ఇనీషియల్గా కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఓవర్ లోడింగే కారణమై ఉండొచ్చు అని కొందరు అంటుంటే, పక్షి ఢీకొట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి. ఇంతకీ అంత పెద్ద విమానాన్ని పక్షి ఢీకొడితే ఇంత ప్రమాదం జరుగుతుందా అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఎస్, దానికి సమాధానం ఏంటో, పక్షి ఢీ కొడితే గనక విమానానికి ఎందుకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో మనం డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. భూ వాతావరణంలో ఉండగా, భూమి మీద ఉండగా మానవ ఆవిష్కరణ యంత్రమైన, వాహనమైన ఏదైనా సరే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్నైనా తట్టుకుంటుంది. ఎందుకంటే గ్రావిటీ కొంతవరకు అనుకూలంగా ఉండటము అనేది కారణం కావచ్చు. అదే గాలిలోకి ఎగరడం లాంటివి జరిగినప్పుడు ఛాలెంజెస్ కూడా మ్యాగ్నిఫై అవుతాయి. అందుకోసమే విమానాలకి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, అంటే గాల్లో ఎగిరేటప్పుడు, అలాగే ల్యాండ్ అయ్యేటప్పుడు చాలా సెన్సిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్తారు. అందులో ప్రధానమైన ఛాలెంజ్ పక్షులు. డేగలు, గద్దలు లాంటి భారీ పక్షులు కానీ, లేకపోతే గుంపులుగా ఉన్న పక్షులు కానీ విమానానికి ఢీ కొడితే గనక ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా ఏరోప్లేన్కి డ్యామేజ్ జరగడం కూడా సర్వసాధారణంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కొన్ని కోట్ల నష్టము విమానయాన సంస్థలకి ఇలాంటి డ్యామేజ్ వల్ల జరుగుతోంది అని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. టేకాఫ్ అవుతూ ఉన్నప్పుడు, లో ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు పక్షి ఢీ కొడితే కనుక రెక్కలకు కానీ, లేదంటే విండ్ షీల్డ్కి కానీ, సెన్సార్లు కానీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఫ్యాన్ రెక్కల్లో ఇరుక్కోవటం లాంటివి జరిగినా కూడా ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సెన్సిబుల్ పార్ట్స్ అవటం మూలన ఏ పార్ట్ వర్కింగ్ ఫంక్షనాలిటీ అనేది డిస్టర్బ్ అయినా కూడా ఇంజిన్ మీద ప్రభావం పడ్డము, ఎమర్జెన్సీ ల్యాండింగ్కి దారితీయడము అనేది జరుగుతుంది అని పైలట్ మాన్యువల్ చెప్తూ ఉంటుంది. అందుకోసమే బర్డ్స్ ఎదురైనప్పుడు కానీ, ఢీ కొట్టినప్పుడు కానీ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని, లేదంటే కనుక బర్డ్ డిస్ట్రాక్షన్ని ఎలా తట్టుకోవాలి అనేదాన్ని పైలట్ ట్రైనింగ్లో ప్రత్యేకమైన కోర్సుగా చేరుస్తూ ఉన్నారు. అలాగే మోడర్న్ టెక్నాలజీతో గత 5-10 ఏళ్లుగా తయారు చేస్తున్న భారీ ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఈ బర్డ్ డిస్ట్రాక్షన్ని, డ్యామేజ్ని తట్టుకునే టెక్నాలజీని వాడుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇలాంటి డ్యామేజ్ వల్ల ఏరోప్లేన్స్ కూలటము, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరిగిన ఘటనలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇలాంటి డ్యామేజ్ నుంచి ఎస్కేప్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. ద గ్రేట్ మిరాకిల్ ఆఫ్ హడ్సన్ అని అమెరికా హిస్టరీలో చెప్తారు. పక్షులు ఇలాగే ఢీ కొట్టడం వల్ల ఏరోప్లేన్ అప్పటికప్పుడు హడ్సన్ రివర్ మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. అందుకోసమే ఈ ఘటనలో నష్టాన్ని కూడా చాలా వరకు నివారించారు. అందుకోసమే దీన్ని గ్రేట్ మిరాకిల్ అంటారు. ఆ వివరాలు మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక అహ్మదాబాద్ ఘటనకు సంబంధించినంత వరకు భారతదేశ చరిత్రలోనే గత 30 ఏళ్లలో ఇలాంటి ఘోరమైన యాక్సిడెంట్ జరగల. చివరిగా 1995-96 ప్రాంతంలో ఢిల్లీకి సమీపంలో ఒక విమాన ప్రమాదం జరిగితే అందులో అప్పట్లో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి జరిగినప్పుడు, ఆ దృశ్యాలు చూసినప్పుడు వాటి నుంచి తేరుకోవడానికి సగటు మనుషులు మనకే కొన్ని రోజులు, వారాలు పడుతుంది. అలాంటిది ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఆ విషాదం నుంచి బయటపడడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం అంత తేలిక కాదు. అందుకోసమే వారందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని కీటాక్స్ మరోసారి కోరుకుంటోంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.